నార్నూర్ మండలం నాగలకొండ గ్రామానికి చెందిన కోవ లింగావరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోలం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన కోవ లింబారావుకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడప సోనేరావు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులను తక్షణమే విధుల నుండి శాశ్వతంగా తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోజు రోజుకు ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. వాటిని నియంత్రించడానికి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. లేదంటే మరో తిరుగుబాటుకు సన్నద్ధం కావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోలం పోరాట హక్కుల సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది మళ్ళా టీవీలో చూపిస్తున్నారు, సిగ్గుచేట అసలు. ఇవాళ ఫారెస్ట్ అధికారులు, శిక్షణ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఇళ్ళ ముంగట ఇసుక కుప్పలు ఉప్పూరు ప్రాంతంలో నేను చూపెడతాను. వాళ్ళే అమ్ముకుంటున్నారు. మరి ఇవాళ అడవిని కాపాడుతున్నదేమో ఆదివాసులు. అడవిలో ఉన్నటువంటి కలప, సహజ వనరులు, ఉప్పు కావచ్చు, సిమెంట్ కావచ్చు, రాయి కావచ్చు, ఇట్లా అడవిలో ఉన్నటువంటి మొత్తం సహజ వనరులను కాపాడేదేమో ఆదివాసులు. కానీ ఇవాళ ఆదివాసుల మీదనే ఇవాళ ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు. మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ అడవి ఉన్నది, అడవి ఉన్నది కాబట్టి వాళ్ళ మీకు ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే దాంట్లో భాగంగా ఆ వాట్సర్ ఎవడైతే ఉన్నాడో ఆయన ఈ రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాన్ అవైలబుల్ కూడా వచ్చినట్టుంది. ఈరోజు జైల్లో ఉన్నాడు ఆయన. ఆయన మీద మీరు ఆయన్ని ప్రొడ్యూస్ చేయమని అడిగారు మొన్న. వాళ్ళని ఆపినప్పుడు వాళ్ళని తీసుకొస్తేనే వదులుతామని చెప్పి మీరు అందరూ అడగడం జరిగింది. మీరు అడిగి